బ్రో సిఎస్కే ఇచ్చి పడేయాల్సిందే మామూలుగా ధోని ఫ్యాన్స్ అంటే ఇవాళ బ్యాటింగ్ చూడాలి, సిక్స్లు కొట్టడం చూడాలి, ఇంటికి వెళ్ళి హాయిగా పడుకోవాలి. ఈసారి ఐపీఎల్ కప్ ఎవరికి రాబోతుంది అనుకుంటా బ్రో ఆఫ్ కోర్స్ సిఎస్కే బ్రో. అంతేగా. ఎప్పటి నుంచి మీరు సిఎస్కే ఫ్యాన్? మీరు స్టార్ట్ అయినప్పటి నుండి సిఎస్కే ఫ్యాన్ బ్రో. ధోని ఆఫ్ కోర్స్ ధోని ఫ్యాన్స్. సో మా నాన్న ఎటుంటే అటే. సో టీం కానీ బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఏది చూసినా కూడా అన్ని సైడ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. ఈ ఐపీఎల్ అయితే ఆయన 2 మ్యాచ్లు దిగలేదు అసలు గ్రౌండ్లోకి. లాస్ట్ మ్యాచ్ దిగారు ఊచకోతే మామూలు లేదు అసలు. సో ఇవాళ కూడా మేబీ ఆ ఛాన్స్ వస్తుందా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో వస్తే బాగుండు మా అందరికి ఐ ఫీస్ట్. సో ఈరోజు ఎస్ఆర్హెచ్ అండ్ సిఎస్కే అండ్ హోమ్ టౌన్లో. సో ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? సిఎస్కే ఏంటి అసలు పరిస్థితి? సో లాస్ట్ దాని ముందు మ్యాచ్ చూస్తే కనుక ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ హై స్కోర్ బీట్ చేశారు చూసాము. సో మేబీ దట్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి చాలా డౌన్ అయిపోయింది పర్ఫార్మెన్స్. సో ఈ మ్యాచ్ మీడియోకర్గా ఉండొచ్చేమో అనుకుంటున్నా. అంటే అఫ్కోర్స్ ఫస్ట్ బ్యాటింగ్ బౌలింగ్ ఎవరు దిగుతారనే దాన్ని బట్టి బేసిస్ ఉంటుంది. సో ఇప్పుడు ధోని గారికి చూసుకుంటే 42 ఏజ్. సో ఈ ఏజ్లో కూడా ఆయన పర్ఫార్మెన్స్ గురించి యాజ్ ఎ ఫ్యాన్స్గా మీరు ఏం చెప్తారు? అఫ్ కోర్స్ హీస్ అ లెజెండ్. ఆయన చేసే వర్క్ ఇంకా అదే ఆయన చేసే హార్డ్ వర్క్ వల్ల మోటివేషన్ ఆయనకే కాదు అందరికీ వస్తుంది. సో అఫ్ కోర్స్ ఇంతమంది తనని పొగుడుతున్నారంటే తనకి చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి. సో హీ కెన్ పర్ఫార్మ్ వెరీ వెల్. ధోని అంటే అంతా మీకు? ధోని పెద్ద ఫ్యాన్ని 2006 నుంచి చూస్తున్నాను. సచిన్ టెండూల్కర్ పెద్ద ఆడుతున్నా సరే ధోని అనేది ఇట్లా మన ఓన్ ఐడెంటిటీ తీసుకున్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ థింక్ హీఈస్ గోయింగ్ టు బి ఇన్ ఎస్ఆర్హెచ్ బిగ్ స్కోర్ చేస్తుంది కాబట్టి కంపల్సరీగా ధోని వేస్తాడు. కనీసం ఒక 2 runs చేసినా కూడా మా టికెట్ ప్రైస్ సేవ్ అవుతుంది. సో యా దిస్ ఈస్ ఫేర్వెల్ టు హిమ్. యా ఐ విష్ ఫేర్వెల్ కోసమే వచ్చాము మేము లాంగ్ డిస్టెన్స్ నుంచి. థ్యాంక్స్ ధోని. Rolling? Audio okay? Hey amigos, namaste, welcome to India Glades. And you all know today we have CSK and SRH match undi kada. And currently manto paatu Dhoni sir fans unnaru, MSDN fans unnaru. Let's talk with them. Hi. Hi. So boys, how is the Josh? How is the Josh? How is the Josh? Okay, how curious you are for the match? We are waiting. We are absolutely waiting for the shot. Don't need to wait to helicopter shot. We are very much excited and we want to see a single helicopter shot. Dhoni. Okay, anyways, ఈ మ్యాచ్ ఎంత ఇంపార్టెంట్ అనుకుంటున్నారు? చాలా ఇంపార్టెంట్ అనుకుంటా. ధోని ఒక 6 కొట్టా చాలు మొత్తం అనుకుంటున్నాను. అలాగే డెఫినెట్లీ నాట్ అని డైలాగ్ కోసం వెయిట్ చేస్తున్నాము. డెఫినెట్లీ నాట్. yes. నువ్వు ఒక చిన్న కరెక్షన్ చేసుకోవాలి. ఇందాకన్న మాటలు ఫ్యాన్స్ అన్నావు. ఫ్యాన్స్ కాదు, మేము డివోట్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎవ్రీ టైం ఫ్యాన్స్ ఒక చిన్న భయం ఉంటుంది. అంటే ఎప్పుడు ఈ సీజన్ కి బాయ్ చెప్తారా ధోని గారు, ఎప్పుడు ఈ సీజన్ లో ఓకే. సో అకార్డింగ్ టు యువర్ పర్స్పెక్టివ్ లెట్ మీ నో, ఐ మీన్ ధోని గారు ఇంకొక ఇయర్ కూడా ఆడతారని అనిపిస్తుందా మీకు? 100% ఆడగలడు. ఎంత ఏజ్ వరకు అయినా ఆ ఫిట్నెస్ అలాగే ఉంటుంది. ఆ ఫిట్నెస్ మేము మా సైడ్ నుంచి సపోర్ట్ అలాగే ఉంటుంది. ఓకే, లాస్ట్ మ్యాచ్ క్యాచ్ మీరు చూసారా? చూసాం. హంగ్రీ చీతా క్యాచ్. ఓకే అండ్ అందరికి అందరికి కొంతమందికి మహేంద్ర సింగ్ ధోని గారు, ధోని అండ్ మాహి అండ్ తల మా అందరికి మహేంద్ర సింగ్ ధోని అదొక్కటి ఆయనకి మాత్రమే సొంతం, ఎవరి వల్ల కాదు కాలేదు కూడా. ఎంతో మంది ఫినిషర్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కానీ ధోని ఇక్కడ పర్మనెంట్. వి లవ్ ధోని.
అంటే సో మీరు అందరూ హైదరాబాద్ ఫ్యాన్స్ అనా అంటే హైదరాబాద్ అనా హాయ్ అండి, నేను డైరెక్టర్ అజయ్ భూపతి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ IG Telugu channel. Please subscribe to. Hi guys, Prakash Raj here. Please subscribe to India Glitz. Thank you. India Glitz సపోర్ట్ చేయండి, ఆస్వాదించండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.